హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఎంతో చక్కగా మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు శ్వేత మేడం గారు మిర్యాలగూడ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ముందుగా సెషన్ ని ప్రారంభించుకునే ముందు అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మాస్టర్స్. ఈ రోజు దానికి రిలేటెడ్ గానే మేడం చక్కటి టాపిక్ తో మన ముందుకు వచ్చారు. మేడం గారు తీసుకున్న టాపిక్ భాగవత సన్నివేశాలు. అంటే భగవద్గీత అంటేనే శ్రీకృష్ణుడు అని అంటారు కదా. శ్రీకృష్ణుడు చిన్ననాటి బాల్యం అంతా కూడా భాగవతం అంటారు. సో ఆ భాగవతంలో ఉండే చక్కటి సన్నివేశాలు, మనం తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు కూడా మనం భాగవత సన్నివేశాలు, వాటిలోని అంతరార్థాలు తెలుసుకుందాం. మనము ఏం చేస్తామంటే, భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అంటే కూడా కొంతమందికి తెలియదు. ఏంటి భాగవతం అంటే కూడా తెలియదు. ప్రస్తుతం లోకంలో భాగవతం అంటే ఏమిటి అని అడిగితే చెప్పలేని వారు కూడా ఉన్నారు. శ్రీకృష్ణుని గురించి తెలుసు కానీ శ్రీకృష్ణుని జీవిత చరిత్రే భాగవతం అని చాలా మందికి తెలియదు. భాగవతం మహాకావ్యం ద్వారా వ్యాస మహర్షి శ్రీకృష్ణ భగవానుని జీవితం గురించి, జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి కొన్ని సన్నివేశాలు ద్వారా లోకానికి తెలియజేయడం జరిగింది. కానీ లోకంలోని శ్రీకృష్ణ భగవానుని జీవితంలో జరిగిన సంఘటనలు ఎలా చేస్తారంటే సినిమాల రూపంలో, నాటకాల రూపంలో, సీరియల్స్ రూపంలో చేసి వినోదిస్తున్నారు. కానీ వ్యాస భగవానుడు ఊకనే వాటి ఇవ్వలేదు లోకానికి. వాటిలోని అంతరార్థాలు మనం తెలుసుకోవాలి. ఏం చేశాము అంటే, శ్రీకృష్ణ భగవానుని ఎంతసేపు మనం వినోద వినోదాత్మకంగా ఆ సన్నివేశాలన్నీ కూడా, శ్రీకృష్ణుడు చేసిన క్రీడలు కానీ, ఆయన అన్ని చేసినవన్నీ కూడా మనం ఎలా చూస్తామంటే అవి చూసి ఆనందిస్తుంటాము. వినోదించడానికి అవి ఉన్నాయి అనుకుంటాం, కానీ అవి వినోదించడానికి కాదు, సందేశాత్మకంగా తీసుకోవాలి అని వ్యాస మహర్షి భగవద్ భాగవతం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. కానీ మనం ఏం చేస్తాం, ఆ సన్నివేశాల్ని చూసి మనం ఆనందిస్తున్నాం, కానీ అవి ఆనందించడం కాదు, ఆ సందేశంలో అర్థాలు తెలుసుకోవాలి. ప్రతిదానికి అంతరార్థం ఉంది. ఆ సందేశాలు మనం అంతరార్థం తెలుసుకొని మనం ఆచరణలో పెట్టుకోవాలి. అంతేకాని భాగవతం అర్థం కావాలన్నా, భాగవతంలో సన్నివేశాలు అర్థం కావాలన్నా, ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరో తెలుసుకోవాలి. శ్రీకృష్ణ గురించి తెలుసుకోకుండా, అవగాహన లేకుండా భాగవతం ఎప్పటికీ అర్థం కాదు. ముఖ్యంగా శ్రీకృష్ణుని అవగాహన, ప్రతి ఒక్కరూ ఆయన రూపాన్నే ఊహించుకుంటున్నారు, రూపదృష్టితో చూస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే మనం ఈ రోజు ఏం చేస్తాం, చిన్నపిల్లలకి మనం శ్రీకృష్ణుని గెటప్ వేసి మురిసిపోతూ ఉంటాం. కానీ కృష్ణుడు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోలేం. దాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, మనం రూప దృష్టితో కాకుండా ఆత్మ దృష్టితో చూస్తాము అన్నది నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. కానీ మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో ఉన్న పిల్లలకి చిన్ని కృష్ణుని గెటప్ వేసి, రాధ గెటప్ వేసి మురిసిపోతూ ఉంటాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమిచ్చాడు సందేశం లోకానికి అన్నది మనం చూడము. ఎంతసేపు రూప దృష్టితోనే చూస్తూ ఉంటాము. కానీ ఆయన ఏమన్నాడు, అసలు నేను రూపమే కాదన్నాడు, దేహమే నేను కాదన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో కూడా 10వ అధ్యాయం 20వ శ్లోకంలో ఆయన ఏమన్నాడు, నేను దేహం కాదు, నేను ఆత్మ అని చెప్పాడు. నేను ఆత్మ అన్నాడు. అహమాత్మ గుడాకేశ అని చెప్పడం జరిగింది. అంటే అర్జున, నేను ఆత్మని అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది.
అందుచేత ఎవరైతే శ్రీకృష్ణుని రూపదృష్టితో కాకుండా ఆత్మ దృష్టితో చూస్తారో వారికి భాగవతమే కాదు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత కూడా అర్థమవుతుంది. చక్కని అర్థం. మరి ఆత్మదృష్టి కలగాలన్నా ఆత్మస్థితి రావాలన్నా ఎవరైనా తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయవలసిందే. ధ్యానం చేయనంత వరకు నాకు కూడా భగవద్గీత అంటే నేను ధ్యానంలోకి రాకముందు ఎలా తెలుసుకున్నాను అంటే అది చనిపోయిన వారి దగ్గర పెడుతూ ఉంటారు కదా అంత మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత భగవద్గీత అన్నది అది మనం బతికుండంగా మనము తెలుసుకొని ఆచరించవలసిన గ్రంథం అని నేను తెలుసుకున్నాను. అలా ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తామో అప్పుడే అర్థమవుతుంది భగవద్గీత. అంతవరకి అదేదో చనిపోయిన వారి దగ్గర పెడతారు కానీ చనిపోయిన వారి దగ్గర కాదు. అది మనం ఆచరించవలసిన గ్రంథము, మన జీవన గ్రంథము అన్నము తెలుసుకున్నాను. మనం ఆచరించవలసిన జీవన గ్రంథం అని నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. అప్పటి వరకైతే నాకు భగవద్గీత గురించి శ్లోకాలు కూడా ఏమీ రావు. కానీ ఇప్పుడు కొంచెం ఏదో కొంచెం ధ్యానం చేయబట్టి ఒక 2, 3 శ్లోకాలైనా చదవగలిగే స్థాయికి వచ్చాము అంటే అదంతా ధ్యాన శక్తి వల్ల అని చెప్పుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయబట్టే ఎంతో కొంత ఆ సంస్కృతి శ్లోకాలు చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుంది కూడా. అర్థమవుతేనే ఏదైనా ఆచరిస్తాం. అర్థం కాకుంటే ఏదైనా విని వదిలిపెడతాం. ప్రతిదాన్ని సందేశం ఎట్లా తీసుకోవాలంటే అంతరార్థం తీసుకోవాలంటారు. బాహ్యార్థం కాకుండా అంతరార్థం తీసుకున్నప్పుడే మనం ఆచరించగలుగుతామంటారు. చూడండి శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించాడు. మనకేం తెలుసు ఆయన జన్మించేంత వరకు తెలుసు కానీ దానిలో అంతరార్థం అయితే నాకు ఈ బుక్ చదివినప్పుడే అర్థమైంది. శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు అష్టమ గర్భంలో కారాగారంలో జన్మిస్తాడు. అప్పుడు కారాగారం తాళాలు ఊడిపోవడము, అలాగే భటులందరూ నిద్రపోవడము, నిద్రలోకి జారిపోవడం, శ్రీకృష్ణుల్ని గంపలో పెట్టుకొని వసుదేవుడు ద్వారకకు తీసుకొని వెళుతూ ఉండగా నది రెండుగా చీలిపోవడము, అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంటే 7 పడగల పాము ఆయనకు గొడుగుగా మారడం, ఇవన్నీ ఏంటి అంటే అ- అలా వచ్చి శ్రీకృష్ణుని వర్షం బారి నుండి కూడా కాపాడింది. అలా శ్రీకృష్ణుని సురక్షితంగా ద్వారకకు చేరుకున్నాడు. వసుదేవుడు తన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాడు. దీనిలోని అర్థం తెలుసుకుందాం. అంటే అసలు మనకు మామూలుగా ఆయన కారాగారంలో జన్మించాడు. అప్పుడు భటులందరూ నిద్ర వచ్చింది, తాళం చెవులు ఊడిపోవడం ఇవన్నీ మనకు తెలిసింది. కానీ దీనిలో అర్థం తెలుసుకోవాలి. అంటే శ్రీకృష్ణుని జన్మ కారణం ఏమిటి అంటే ఆయన లోకంలోని ధర్మాన్ని స్థాపించడానికి భూమి మీద అవతరించాడు. అలాంటి మహత్కార్యాల కోసం సహకరించే వారికి కనిపించని ఒక తాళం దేవత అని తాళం ఓడిపోయేటట్టు చేయడం, ఒక దేవత ఆ భటులందరికీ నిద్ర వచ్చేలాగా చేయడము, అలాగే ఒక అంటే ధర్మం కోసం ఎవరైతే లోక కళ్యాణకరం కోసము ఎవరైతే జన్మ తీసుకుంటారో వారికి ప్రకృతి పరమాత్మ సహకారం అందుతుంది అని నిదర్శనాలు అన్నట్టు. ఇవన్నీ ధర్మం కోసం ఎవరైతే జీవిస్తారో చూడండి ప్రతిసారి ఆయన ఒక్కడిగా ఉండి ఇప్పుడు ధ్యానులు కోట్ల మందిగా తయారయ్యారు అంటే ఆయన ధర్మానికి జన్మ తీసుకున్నాడు. ధర్మ రక్షణ కోసమే తీసుకున్నాడు. జీవహింస మానిపించడం కోసం ఆయన జన్మ తీసుకున్నాడు కాబట్టి ఆయనకు అందరూ ప్రకృతి దేవతలే కాదు అందరూ సహకరించారు. ఆయన దగ్గర ఎలాంటి ఒక్క రూపాయి లేకుండా ఇప్పుడు ఇన్ని పిరమిడ్లు వచ్చాయి అంటే అదంతా ప్రకృతి ద్వారా ఆ యూనివర్స్ ద్వారా కల్పించిందే కానీ ఆయన దగ్గర ఉండి పెట్టి చేసింది అయితే కాదు కదా. అంటే ఇదంతా సహకారం ఎలా అందుతుంది? ధర్మ స్థాపన కోసం ఎవరైతే జన్మ తీసుకుంటారో వారికి ప్రకృతి సహకారం అందిస్తుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుని జన్మకు కూడా అదే కారణం. ఆయన ధర్మం స్థాపించడానికి జన్మ తీసుకున్నాడు. అందులో ప్రతి ఒక్క దేవత ఆయనకు సహకరించింది. నది రెండుగా చీలిపోవడము యమునా నది, అలా పాము అనే దేవత ఆయనకు గొడుగుగా మారడము, ఇదంతా అంతరార్థాలు అన్నట్టు. నది రెండుగా చీలిపోయింది. వర్షం కారణంగానే మరొక దేవత 7 పడగల పాము రూపంలో గొడుగుగా పట్టి ఆయనను సురక్షితంగా రక్షణ కల్పించింది. అలా వసుదేవుని కార్యం నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది అంటే ప్రతి ఒక్క ప్రకృతి దేవతలు తనకు సహకరించడం వల్లనే ఆయన ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా చేయగలిగాడు. అంటే ధర్మస్థాపన కోసం ఎవరైతే పాటుపడతారో లోక కళ్యాణకరం కోసం ఎవరైతే కంకణం కట్టుకొని ముందుకు
ఒక్క అడుగు ముందుకేస్తే మనకు చెప్తూ ఉంటాడు కదా పత్రి సార్ కూడా. ఒక్క అడుగు మీరేయండి 100 అడుగులు మాస్టర్స్ చూసుకుంటారు. అంటే ఇదంతా మనకు ఎప్పుడైతే ధర్మం కోసం ఉంటామో, ధర్మంగా జీవించినప్పుడు ఆ మనకు అవన్నీ సాకారంగా అందుతాయి అన్నది నేను అర్థం చేసుకున్నాను. ఈ సన్నివేశం నుంచి మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏమిటి అంటే, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో, ధర్మాచరణ చేస్తారో, ధర్మాన్ని రక్షించడానికి కృషి చేస్తారో, అలా లోక కళ్యాణకరమైన పనులు చేస్తారో, వారికి ప్రకృతిలోని దేవతలు సదా సహకరిస్తారు, రక్షిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా వారికి సాయం చేస్తారు. ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. అందుచేత మీరు కూడా ఎవరైనా సరే లోక కళ్యాణకరమైన పనులు చేసేటప్పుడు మనకు ప్రకృతి సహకారం, పరమాత్మ సహకారం, సద్గురువు సహకారం అందుతుంది అన్నది కూడా నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నా. ఎన్ని రాని మనకు ఆటంకాలే రాని, ఎన్ని ఇబ్బందులు రాని కానీ వాటి నుంచి బయటపడతాము. అవి ఎప్పుడు ఉంటాయంటే ఉండవు. అది కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. మనకు ఓపిక ఉండాలి కానీ అన్నది అర్థమవుతుంది. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైతేనే మనం ఏదైనా ఆచరిస్తామని గురువు చెప్తూ ఉంటాడు. అలా మనం ప్రకృతికి మనం ఎప్పుడైతే విరుద్ధమైన పనులు చేస్తామో అప్పుడు ప్రకృతి సహకారం అందదు. విరుద్ధమైన పనులు చేస్తే ఎందుకుంటది? ఎవరికైనా సాయం చేస్తే మంచి ధర్మరక్షణ, ధర్మ రక్షణ, ధర్మంగా ఉండాలి, ధర్మాచరణ చేయాలి, ధర్మం ఆచరింప చేసేటట్టు విధంగా ఉంటేనే ప్రకృతి సహకారం అందుతుంది. కానీ సృష్టి ధర్మాలకు విరుద్ధంగా ఎవరైతే చేస్తారో వారికి శిక్ష అన్నది తప్పదు. కంపల్సరీ ఉంటుంది. అలా చేయకుండా ఉండడమే ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. అంటే మనం ధర్మంగా ఉండాలి, ధర్మాచరణ చెయ్యాలి. అప్పుడే ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మమే తిరిగి రక్షిస్తుంది అన్నది కూడా మనం తెలుసుకున్నాము. అంటే మనం ఏది ఇస్తే అదే పొందుతాము. మనం ఎప్పుడైతే సత్య మార్గంలో ఉన్నామో, సత్యాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని పాటిస్తామో, మనము ప్రకృతి సహకారం, పరమాత్మ సహకారం, సద్గురు సహకారం లభిస్తుంది అని అయితే తెలుసుకున్నాము. మనం ఏం చేస్తాము అంటే ధ్యానంలోకి రానప్పుడు మనం పెట్టే మనం అవ పట్ విగ్రహం ముందు కొట్టే కొబ్బరికాయలు, అరటి పళ్ళు వాళ్ళు ఆశిస్తారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి అసలు దేహమే లేదు. వాటితో పనేమిటి? మనం మనం పెట్టే అరటి పళ్ళు, కొబ్బరికాయకు వాళ్ళు ఆశించి ఉండరు కదా! వాళ్ళు ధర్మరక్షణ కోసం జన్మ తీసుకున్న వాళ్ళు. వారికి వాటితో పనే లేదు. అంటే ఎవరైతే లోక కళ్యాణకరమైన పనులు చేస్తారో, లోకంలో ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారో, వారి అందరికీ సదా సాయం చెయ్యడానికే ఉంటారు. తప్పనిసరిగా అలాంటి వారికి వారు అదృశ్య రూపంలో సాయం చేస్తారు అని తెలియజేయడం ఈ సందేశం యొక్క అంతరార్థం. అంతేకాదు లోక కళ్యాణకరమైన పనులు చేసే వారికి సృష్టి నుంచి, ప్రకృతి నుంచి, పరమాత్మ నుంచి, సద్గురువు నుంచి సహకారం అందుతుంది. మనకు కనిపించదు కానీ అందుతుంది. ఇది మనకు అనుభవంలోకి వస్తుంటది. ఏదే చిన్న చిన్న మన జీవితంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మనకు తెలియకుండానే వాటి సహకారం అందుతూ ఉంటుంది. అదెందుకు మనం ధర్మం కోసం ఉంటున్నాం. ధర్మాచరణ చేస్తున్నాం. ధ్యాన వచ్చాము అంటేనే ధర్మం, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది అన్నది కూడా మనకు అర్థమైంది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఎలా ధర్మంగా ఉండాలి అంటే, మనకిప్పుడు ఒక టేబుల్ పైన 100 చాక్లెట్లున్నాయి. 100 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటే అది ధర్మం. 1, 2, 3, 5 తీసుకున్నారంటే అది అధర్మం. అంటే ఇతరులది మనం ఎప్పుడైతే ఆశిస్తామో అది అధర్మం. ఈ విషయాలన్నీ మనకు ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమయ్యి, మనం ఏదైనా పక్కవారిది ముట్టుకోవాలన్నా భయపడతాము. ఎందుకు అంటే అది అధర్మం. మనది కానిది మనం ముట్టుకోము అన్న విషయం కూడా మనకు అర్థమవుతది. మనం ఆచరిస్తూ ఉంటాం. ఇంకా ఇక్కడ ఇంకొక సన్నివేశం ఏంటి అంటే శ్రీకృష్ణుడు వెన్న, పాలు, పెరుగు దొంగిలించేవాడని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన బాల్యంలో స్నేహితులతో అందరి ఇళ్ళకి వెళ్ళి పాలు, వెన్న, పెరుగు దొంగిలిస్తూ అందరు కలిసి తింటూ అల్లరి చేస్తూ ఉండేవాడు. కానీ భాగవతంలో ఒక సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఈ సన్నివేశానికి కూడా అంతరార్థం ఉంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కోవా ఇవన్నీ గోవు గోవు పాల నుంచి లభించే పదార్థాలు. ఇవన్నీ కూడా మానవులకు ఎంతో ప్రశంసమైనవి. శుద్ధమైన సాత్వికమైన ఆహారం. అటువంటి ఆహారం ఎవరికైనా తేలికైనవి అని పెంచుతుంది. తెలివిని పెంచుతుంది. మనస్సుని శుద్ధి చేస్తుంది. బుద్ధి వికసింప చేస్తుంది. అంటే ఆ పదార్థాల వల్ల మనకు
తెలివిని ప్రసాదించడం, బుద్ధిని అందుకే చిన్న పిల్లలకు నెయ్యి పెట్టాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అది సాత్వికమైంది. అది మైండ్ బాగా పెరుగుతుంది అంటే అవన్నీ మనకు లాభం కలిగించేవన్నట్టు. అలా జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఇంకా ఎన్నో రకాల లాభాలు కలగజేస్తుంది. శ్రీకృష్ణుడు వెన్న, పాలు దొంగిలించేవాడు అంటే ఆయనకు ఆ పదార్థాలు అంటే అంత ఇష్టమన్నట్టు. చూడండి మన ఇంట్లో గూడా మన పిల్లలు మనం ఏదైనా స్వీట్ తెచ్చిపెట్టినప్పుడు మనం చూడనప్పుడు తినేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది దొంగిలించడం కాదు. వారికి ఇష్టం అన్నట్టు. అంత ఇష్టం గాబట్టి మనకు తెలియకుండా తినేస్తూ ఉంటారు. అంటే అంత ఇష్టపడుతూ ఉంటారు. దొంగిలించాలన్న ఉద్దేశ్యం కాదు. అది శ్రీకృష్ణ భగవానునికి ఇష్టం గాబట్టి అలా చేసేవాడు. కారణం వారికి అంత ఇష్టం కనుక. అంతేకాని నిజంగా ఆయన ఇంటిలో వాడికి, పశువులకు ఏమైనా కొదవ ఉందా అంటే లేదు. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పాలు, పెరుగు, వెన్న పుష్కలంగా ఉంటాయి. ఆయన తింటానంటే యశోదమ్మ కాదంటుందా? కానీ ఆయనకంత ఇష్టం అన్నట్టు. తల్లి యశోద కాదంటుందా? ప్రేమపూర్వకంగా ఎంత కావాలంటే అంత పెడుతుంది. అటువంటప్పుడు అందరినీ ఇళ్ళలో వాటిని దొంగిలించవలసిన అవసరం ఆయనకెందుకు ఉంటుంది? తన దగ్గర లేకపోతే ఎవరైనా ఇతరులది నుంచి దొంగిలిస్తారు. అందుచేత వెన్న, పాలు, పెరుగు దొంగిలించేవాడు అంటే వాటిని అంత ఇష్టపడేవాడని అర్థం చేసుకోవాలి. ఈ సన్నివేశం యొక్క సందేశము గ్రహిస్తే మనం కూడా శ్రీకృష్ణునిలోని అటువంటి ఆహారం ఇష్టపడతాం. అటువంటి శుద్ధమైన సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి అని మనం తెలుసుకోవాలి. ఇది మనకు లోకానికి ఇచ్చే సందేశం అన్నట్టు. ఆయన అంత ఇష్టపడుతున్నాడు అంటే మనం సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. తెలివి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. అందుకే మనకు పత్రి సార్ కూడా ఏమంటాడు? జీవహింస మహాపాపము. అది తినకూడదు. అది మన ఆహారం కాదు. మానవుల ఆహారం సాత్వికమైన శాకాహారమే అని చెప్తున్నాడు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన వ్యవహారం ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి వ్యవహారం ఉంటుంది. కానీ సన్నివేశం యొక్క సందేశం అర్థం చేసుకోకపోవడం వల్లనే ప్రస్తుతం లోకంలో ప్రతి ఒక్కరూ తమోగుణ ప్రధానమైన ఆహారాలు, రజోగుణ ప్రధానమైన ఆహారాలు, మృతాహారాలు, మాంసాహారాన్ని తింటున్నారు. కానీ సాత్వికమైన ఆహారాల గురించి ఎవరు కూడా ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. మానవులు ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే అన్నిటికంటే నీచమైన నీచుని ఇష్టపడుతున్నారు. పేరులోనే ఉంది నీచు అని. అంటే కానీ దాన్నే ఇష్టపడుతున్నారు. అది నీచు అని దేన్నంటారు? నీచమైంది కాబట్టి నీచు అన్నారు. కానీ దాన్ని ఇష్టపడుతున్నారు మానవులు అంటే అర్థం చేసుకోవట్లేదు. మృతాహారాన్ని, శవాహారాన్ని తింటున్నారు. అంటే శవాలను అంటే మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. నిత్యం వాటినే భుజిస్తున్నారు. కానీ నిజంగా ఈ సన్నివేశం యొక్క సందేశం అర్థం చేసుకుంటే ఎవరైనా సరే మాంసాహారాన్ని ఇష్టపడరు, తినరు. సాత్వికమైన శాకాహారమే తీసుకుంటారు. శ్రీకృష్ణుణ్ణి ఆరాధించేవారు ఇది అర్థం చేసుకుంటారు. శ్రీకృష్ణుని ఆరాధించే వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకోవాలి. సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. శ్రీకృష్ణుని ఇష్టపడే ఆహారం తాము ఇష్టపడతారు. అందుచేత ప్రతి సన్నివేశంలో అంతరార్థం తెలుసుకొని ఉండాలి. మనకు అంతరార్థం తెలియకుంటే ఆయన దొంగిలించాడు అనుకుంటాం. కానీ ఆయన అంత ఇష్టపడడానికి కారణం అది మనకు లోకానికి ఇచ్చే సందేశం ఏంటంటే సాత్వికమైన శాకాహారం తీసుకోవడం వల్ల మనకు బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది అన్న విషయం నాకైతే ఈ బుక్ చదివినప్పుడు అర్థమైంది. అంటే శ్రీకృష్ణుడు ఎందుకు పాలు వెన్న దొంగిలించాడు అనుకునే ఆలోచనలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ బుక్ చదివినప్పుడు బాగా అర్థమయ్యింది. అంతేకాదు శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా గోవులని ఇష్టపడేవాడు. గోవులు నుంచి వచ్చే ఆహారం ఇష్టపడడానికి కారణం లేకపోలేదు. ఎందుచేతనంటే అన్ని జీవులు భగవత్ స్వరూపాలే. అన్ని జీవుల వల్ల ప్రత్యేకంగా కానీ, పరోక్షంగా కానీ మానవులకు ఏదో రకమైన ఉపకారం చేస్తాయి ప్రతి జీవి కూడా. లాభం ఉంది. కానీ అన్నిటికంటే గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందువులు గోమాత అని పూజిస్తారు గోవుని. ఇంకా చిన్నపిల్లలకు పాలు సరిపోనప్పుడు గోమాత పాలు పట్టించమని చెప్తారు. తల్లి పాలతో సమానమైంది అంటారు. అంటే గోవు నుంచి వచ్చేది ఏది కూడా వ్యర్థంగా ఉండదంట. ఇంకా సైంటిస్టులు ఏం చేశారంటే
గోవుకు ప్రతిరోజు ఒక 41 డేస్ విషం పెట్టారంట. కానీ దాన్ని పరీక్షించారంట. ఎక్కడ కూడా రాలేదంట. పాలల్లో కానీ, గోమూత్రంలో కానీ ఆ విషం అన్నది రాలేదంటే, ఆ విషాన్ని కూడా అరిగించే శక్తి ఆ గోమాతకు ఉంది. అలాగే ఒక ఆవు పిడికని ఒక చుక్క నెయ్యి వేసి వెలిగిస్తే ఒక ఊరికి సరిపోయే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందంట. ఒక ఆవు పిడకని మనం ప్రతిరోజు ఇంట్లో గాని వెలిగిస్తే అలాగే ఫోన్ ద్వారా రేడియేషన్ గాని, ఫ్రిడ్జ్ ద్వారా రేడియేషన్ గాని, ఎల్ఈడి బల్బుల ద్వారా రేడియేషన్ గాని ఇవన్నిటి నుంచి కూడా కంట్రోల్ అవుతుందంట. ఒక ఆవు పిడక పొగ వేయడం వల్ల ఒక ఊరికి సరిపోయే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందంట. పూర్వము ఆవులు ప్రతి ఇంట్లో ఉండేది. యజమాని ఏం చేశాడంటే మార్నింగ్ లెవ్వగానే దాన్ని పట్టుకోవడం, చేయడం చేసినప్పుడంట ఆవు తనని స్కాన్ చేసేదంట. స్కాన్ చేసి తనకు ఏ లోటుంది, ఎక్కడ ఇబ్బంది ఉంది అన్నది ఆ యజమాని శరీరాన్ని స్కాన్ చేసేదంట. స్కాన్ చేసినప్పుడు ఎక్కడైనా యజమానికి ఇబ్బందిగా ఉంది అంటే, ఆవు మేతకు వెళ్ళినప్పుడు ఆ ఔషధ గుణాలున్న మొక్కని తినేసి వచ్చేదంట. అంటే ఆ పాలు తాగితే తను ఆరోగ్యంగా ఉంటాడు అన్నది. అంత గోవుకు అంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకే గోవు నుంచి వచ్చేది ఏది కూడా వ్యర్థం ఉండదు. ప్రతీదీ ఉపయోగమే ఉంది. గోమూత్రం గాని, గోమయం గాని, గోపంచకాలు అంటారే అన్నీ. అంటే ఆవు పాలల్లో కానీ, ఆవు పెరుగులో కానీ, మనము ఆవు పేడతో కూడా ఇంటి ముందు అయితే వాకిట్లో చల్లుకునేది ఇంతకుముందు. ఏదైనా పూజలో కూడా గోపంచకాన్ని చల్లుతారు. అంత పవిత్రమైంది అన్నట్టుగా చూస్తారు కదా! అంటే గోవులో అంత శక్తి ఉంది కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు గోవు నుంచి వచ్చే వాటిని అన్నిటిని ఇష్టపడ్డాడు. ఆ పదార్థాలను కూడా తాను అంత ఇష్టంగా స్వీకరించాడు అంటే వాటి వల్ల లోకానికి మేలే ఉంటుంది తప్ప కీడు ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. గోవు అంత గొప్పది, అంత పవిత్రమైంది. అందుచేత అటువంటి గోవు నుంచి వచ్చే పాలు, పాల పదార్థాల యొక్క విశిష్టను తెలుసుకోండి. అటువంటి సాత్వికమైన ఆహారాన్ని ఇష్టపడండి. శుద్ధమైన సాత్వికమైన శాకాహారాన్ని తీసుకోండి. మాంసాహారాన్ని మానండి. ఇదే ఈ సన్నివేశం యొక్క అర్థం, అంతరార్థం. అందుచేత శ్రీకృష్ణుని ఇలా ఇష్టపడవలసింది ఆవులు పాలు, ఆవు ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలు కానీ ఆవు రక్త మాంసాలని కాదు. ఇదే ఈ సన్నివేశం యొక్క సందేశం. అంటే మనం ప్రతిది గోవు నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. గోవులో సర్వ దేవతలు ఉన్నారు అని చెప్తారు. అంటే మొత్తం సర్వ దేవతలు గోవుని పూజిస్తే ఒక గో ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ చేసిన అంటారు. ఎన్నో వాటికి ఎంతో సైంటిఫిక్ గా ఉంటన్నారు. అంటే అదంతా ఎలా తెలుస్తుంది? గోవు అంత గొప్పది కాబట్టి. గోవు ఇంకా కొంతమంది గోవు మాంసాన్ని తరలించడం వల్లనే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి అంటున్నారు. దానికి కారణం అంటే మనం భగవంతునితో సమానంగా పూజించవలసిన గోవుని పూజిస్తున్నాము అంటే, ఆ మాంసాన్ని భుజిస్తున్నాము అంటే అది ఎంత చేష్ట. అందుకే ప్రకృతి అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే అలాంటి ప్రకృతి వైపరీత్యాలను సృష్టించి తన ప్రక్షాళన చేసుకుంటూ ఉంటుందంట. ఇంకొక సన్నివేశం చూద్దాం. ఏంటి అంటే శ్రీకృష్ణుని నోటిలో సమస్త లోకాలు చూపించాడు. శ్రీకృష్ణుడు ఒకసారి మట్టి తింటాడు. అది బలరాము గోపికలు చూసి మట్టి తింటున్నావా అన్నారు. కృష్ణుడు లేదన్నాడు. అప్పుడు బలరాముడు గోపికలు నువ్వు అబద్ధం చెబుతున్నావు. అమ్మ యశోదతో చెబుతా ఉండు అని వారు శ్రీకృష్ణుని యశోద దగ్గరికి తీసుకొని వెళ్ళి చూడమ్మా యశోదమ్మ శ్రీకృష్ణుడు మన్ను తింటున్నాడు అన్నారు. తింటున్నావా శ్రీకృష్ణ అంటే లేదమ్మా అంటాడు. లేదంటే పిల్లలు అబద్ధం చెప్తే నోరు తెరువు అంటాం కదా, నోరు తెరువు అన్నప్పుడు శ్రీకృష్ణుడు లేదమ్మా అన్నాడు. అప్పుడు యశోద అయితే నోరు తెరువు అంది. కారణం మట్టి తిన్నవారు నోటిలో మట్టి ఉంటుంది కాబట్టి. అంటే తిన్నాడా లేదా అని తెలుసుకోవడానికి నోరు తెరువు అన్నప్పుడు తనకు శ్రీకృష్ణుడు నోరు తెరిచాడు. వెంటనే యశోదమ్మకు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపించాయి. ఆమె నిర్గంతకపోయింది. శ్రీకృష్ణుని నోటిలో అంటే ఆయనలో సమస్త లోకాలు కనిపించాయి. కోటాను కోట్ల లోకాలు, గ్రహాలు, ఎన్నో వింతలు, ఆశ్చర్యం గొలిపే దృశ్యాలు, సమస్త సృష్టి ఆమెకు కనిపించింది. ఆమె అప్పుడు వీడు సామాన్యుడు కాదు అని దగ్గరికి తీసుకుంది. సామాన్యుడు కాదు అని దగ్గరికి తీసుకుంది. అంటే ఎన్నో లోకాలు, ఎన్నో గ్రహాలు,
సమస్తము ఆయన నోటిలో కనిపించాయి. దీని అంతరార్థం తెలుసుకుందాం. భగవంతుడు అంటే చైతన్య శక్తి. సృష్టి అంతా వ్యాపించి ఉంది ఆయనే. ఆయన నుంచి ఈ సృష్టిలోని సమస్త లోకాలు ఉద్భవించాయి. ఈ సమస్త లోకానికి 14 భువన పాండాలుగా యోగులు పేర్కొన్నారు. అంటే ఎన్నో కోటాను కోట్ల లోకాలున్నా కూడా యోగులు 14 భువన భాండాలుగా పేర్కొన్నారు. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలుగా పేర్కొన్నారు. ఒకటి ఏంటి అంటే ఊర్ధ్వలోకాల గురించి తెలుసుకుందాం ముందు. ఒకటి భూలోకం, 2 భువర్లోకం, 3 సువర్లోకం, 4 జనాలోకం, 5 మహాలోకం, 6 తపోలోకం, 7 సత్యలోకం, ఊర్ధ్వలోకాలు అన్నట్టు. ఇవన్నీ పైన ఉంటాయి. మనకు కూడా అలానే అంటారు. నడుము కింద అన్ని అధోలోకాలు అంటారు. నడుము పై భాగాలన్నీ ఊర్ధ్వలోకాలు అంటారు. అలాగే అధోలోకాలు ఏంటో తెలుసుకుందాం. అతల 1, వితల 2, సుతల 3, రసాతల 4, 5 మహాతల, 6 తలాతల, 7 పాతాళ లోకాలు. ఇవి అధోలోకాలుగా పేర్కొన్నారు. ఇవి అధోలోకాలుగా పేర్కొన్నారు. అంటే మనకు నడుము పై భాగాల అన్ని ఊర్ధ్వలోకాలు, నడుము కింద అన్ని అధోలోకాలు అని కూడా చెప్తారు. సమస్త లోకాలు ఒక శ్రీకృష్ణునిలోనే కాదు, మనలో కూడా అవన్నీ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే మనలోకి మన ప్రయాణం చేసినప్పుడు అవన్నీ ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఎంతసేపు మనం అన్ని ఎలా ఉంటుందంటే ఎన్నో లక్షల జీవులు, జీవరాశులు ఆ భగవంతుని నుంచి అంటే ఈ చైతన్యం నుంచి ఉద్భవించాయి అంటే అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అలాగే భగవంతుడు తానే ఈ జీవులన్నిటిలో ఉంది. అంటే ఆయనలోనే ఉన్నాయి. అలాగే భగవంతుడు తానే ఈ జీవులన్నిటిలో ఉండి వాటికి చైతన్యం కలిగించి వాటిని తానే నడిపిస్తున్నాడు. గమనిస్తే ఇందులో ఏంటిదంటే భగవంతుల్లో అన్నీ ఉన్నాయి. అలాగే అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. భగవంతునిలో అన్ని ఉన్నాయి. అలాగే అన్నిటిలోని భగవంతుడు ఉన్నాడు. మనం ఈ సృష్టిలో ఉన్నాం. మనలో సృష్టి ఉంది. అంటే మనలోని సమస్తము ఉంది అంటే సమస్త లోకాలు మనలోనే ఉన్నాయని అర్థం. సమస్తం మనలోనే ఉంది. సమస్త లోకాలు మనలోనే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. సృష్టిలో మనం ఉన్నాం. మనలో సృష్టి ఉంది. అంటే సార్ కూడా మనకు మనకు పత్రి సార్ కూడా చెప్తాడు. ఇన్నర్ లో ఏదైతే ఉందో అవుటర్ లో కూడా అదే ఉంది. మీ ఇన్నర్ లో ఏదైతే ఉందో అవుటర్ లో కూడా అదే ఉంది అని చెప్తూ ఉంటాడు. అంటే ప్రకృతిలో ఏదైతే ఉందో మనలో కూడా అవన్నీ ఉన్నాయి. పంచభూతాలతో ఈ శరీరం సృష్టించబడింది. మనకు ఎలా ఉందో ప్రకృతిలో కూడా అవన్నీ అలాగానే ఉన్నాయి. అంటే ఎక్కడ తేడా లేదు. మనలో ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో కూడా అవి ఉన్నాయి. ఈ సత్యాన్ని లోకానికి తెలియజెప్పడానికి ఈ సన్నివేశం. అదే ఈ సన్నివేశంని అంతరార్థం అంటే సమస్త లోకాలు బయట ఉండడం కాదు, మనలోనే ఉన్నాయి అని తెలుసుకోవాలి. సమస్త లోకాలు మనలోనే ఉన్నాయని తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం గమనిస్తే సృష్టి రహస్యాలు తెలుసుకుంటున్నారు. మానవులు అంతరిక్షంలోకి రాకెట్ల ద్వారా ఇతర గ్రహాలను ప్రయాణిస్తున్నారు. శక్తివంతమైన టెలిస్కోప్ల ద్వారా ఉపయోగిస్తున్నారు. సృష్టి రహస్యాలు అన్వేషిస్తున్నారు. ఉపగ్రహాలను ప్రయోగించి సృష్టిలోని వింతలు, విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనకు ఇంకా చంద్రమండలం పైన కూడా మానవుడు వెళ్ళడం జరిగింది. ఆ, అలాగే రాకెట్ లో కూడా ఆమె ఆమె 9 నెలలు ఉండి వచ్చిందని కూడా ఉన్నాము. అంటే అవన్నీ చేస్తున్నాడు కానీ ఎంతసేపు కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటివి ఇక్కడ దేశాలే గాని ఇతర దేశాలే గాని సృష్టిలో ఉన్నవి ఏంటో కనుక్కోవాలి అని కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ఒక్క రూపాయి ఖర్చు లేదు. మనలోకి మన ప్రయాణం చేయాలి. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తే ఆ రూపాయలతో పని లేదు. అంటే మనం ఎంతసేపు కోట్లు ఖర్చు పెడుతున్నాం కానీ మనలోకి మన ప్రయాణం చేయట్లేదు. ఇదే ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. అంటే మనం శ్వాస మీద ధ్యానం మనం చేస్తే మనలోనే అన్నీ ఉన్నాయి. సమస్త లోకాలు మనలోనే ఉన్నాయి అని అర్థమవుతుంది. తమలోని అంటే అంతరంలోకి ప్రయాణిస్తారు. కారణం
అంతా అన్ని మనలోనే ఉన్నాయి కనుక అందుచేత సృష్టి రహస్యాలు తెలుసుకోవాలన్నా సృష్టిలోని లోకాల గురించి తెలుసుకోవాలన్నా ఎవరైనా సరే ఎవరికి వారు తమలోకి తాము ప్రయాణం చేయాల్సిందే. అంటే మనం ఎవరమైనా సరే మన అంతరంగ ప్రయాణం చేయాలి, మన ఇన్నర్ జర్నీ చేయాలి అంటారు, అవుటర్ జర్నీ కాదు. అవుటర్ లో ఏమీ లేదు, ఇన్నర్ లోనే ఉంది అని మనకు పత్రి సార్ కూడా చెప్తాడు. అంటే మన అంతరంగ ప్రయాణం మనం చెయ్యాలి, చేసినప్పుడే అర్థమవుతుంది ఇవన్నీ. కోటాను కోట్లు ఖర్చు పెట్టి సాధించలేంది కూర్చొని ఖర్చు లేకుండా అంతర్ముఖులై శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా సాధించవచ్చని ఈ సన్నివేశంలో సందేశం తెలుసుకుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరొకసారి తెలుసుకోండి, శ్రీకృష్ణులే కాదు సమస్త లోకాలు సమస్త అన్ని మనలోనే ఉన్నాయి. లేనిది అంటూ ఏదీ లేదు. మనలోకి వెళితే అంటే ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే తెలుసుకుంటావు అ- అన్నదే ఈ సన్నివేశం యొక్క సందేశం. యోగులంతా ధ్యానమే చేశారు, ఈ సృష్టి రహస్యాలు తెలుసుకున్నారు. అంటే అందరూ శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేసి ఈ సృష్టిలో లోకాలు ఇవన్నీ ఉన్నాయని యోగులు ఎంతో మంది ఋషులు తెలుసుకున్నారు. అది కూడా మనం కూడా చేసుకునేది ఈజీ మెథడ్. మనలోకి మన ప్రయాణం కావాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానమే అన్నిటికీ మూలం. ఇది మూలం ధ్యాన జగత్ అన్నారు. ఏ దానికైనా సమస్యకే కానీ ఏది కానీ మనం చెయ్యవలసింది శ్వాస మీద ధ్యాస ధ్యానమే తప్ప మిగతావి ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయని పత్రిసార్ కూడా అన్నారు. కానీ ఆనాపాన సతి ధ్యానమే సరి అయిన ధ్యానం అన్నారు. శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరి అయిన శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరి అయిన ధ్యానం అని చెప్పాడు. ఎప్పుడైతే మనం శబ్దం నుండి నిశ్శబ్దంలోకి వెళ్ళాలి, మన అంతరంగ ప్రయాణం చేయాలి, అప్పుడు మనం మనలో ఉన్నవి ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. ఇది ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. అలాగే ఈ సన్నివేశంలో ఇంకొక సన్నివేశం చూద్దాం. గోపికలు జలకాలాడుతూ ఉంటే శ్రీకృష్ణుని వస్త్రాపహరణ చేయడం అంటే వారి బట్టలు దొంగిలించాడు అన్నది మనకు తెలిసి ఎలాగ ఉంటుంది. దీనికి ఇది సన్నివేశం యొక్క అర్థం అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. అంటే భాగవతంలో మరొక సన్నివేశం, గోపికలు బట్టలు గట్టు మీద ఉంచి నదిలో జలకాలాడుతూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ వస్త్రాలను చెట్టు మీద తన దగ్గర ఉంచుతున్నాడు. గోపికలు నదిలో జలకాలాడి సరదా తీరగా గట్టు మీద చూస్తే వారి వస్త్రాలు చెట్టు మీద ఉంది, శ్రీకృష్ణుని వద్ద ఉన్నాయి. వారు సిగ్గుతో వస్త్రాలను ఇవ్వమని అర్థించారు. శ్రీకృష్ణుడు ఇవ్వలేదు. వారు చివరకు సిగ్గు విడిచి చేతులు రెండు ఎత్తి జోడించి ప్రార్థిస్తే ఇచ్చాడు. అంటే ఈ సన్నివేశం యొక్క అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే, శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు, గోపికలు అంటే మానవులు అనే అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం మానవులు తమకు అవసరమైన సత్యం, ధర్మం, జ్ఞానం, అహింస, ప్రేమ, ఆనందం, శాంతి, జ్ఞానం, ధ్యానం లాంటి వస్త్రాలను వదిలి ఈ ప్రపంచం అనే నదిలో జలకాలాడుతున్నారు. అంటే ఈ లోకంలో ఇంద్రియ సుఖాలకు మునిగి తేలుతున్నారు. అంటే ఇంద్రియ సుఖాలు ఏంటి? మంచి రుచులు ఆస్వాదించాలని, శరీరానికి సుఖవంతమైన భోగవంతమైన జీవితం అనుభవించాలి అని, మంచి మంచి సుఖాలు భోగాలు ఎంజాయ్మెంట్ ఇలా చూస్తున్నారు. కానీ భగవంతుడు ఏమి కోరుకోమంటున్నాడు? అంటే అవసరమైనది ఏంటి? మానవులకు తమకు అవసరమైనవి ఏంటి అంటే సత్యం. సత్యం అంటే ఏమిటి? నిత్యమైంది, శాశ్వతమైంది, యుగాలు మారిన తరాలు మారిన మార్పు చెందింది ఏదైనా ఉంది అంటే ఆ పరబ్రహ్మ, అదే ఆత్మ, అదే సత్యమైంది, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు ఎన్ని మార్పు జరుగుతుంది అంటే అది సత్యం కాదు, అది అసత్యం. అలా ధర్మంగా జీవించమన్నారు. మనం ఏ పని చేస్తున్నా ధర్మయుక్తంగా ఉండాలి. ధ్యానం అంటే మన కంటికి కనిపించని విషయాల గురించి మానవుడు ఎంత తెలుసుకుంటే అంత గొప్పగా ఉంటుంది. అహింస అన్నాడు, ఎలాంటి జీవహింస చేయకుండా ఉండడమే మానవ ధర్మము. ప్రేమ, సర్వ జీవుల మీద ప్రేమ చూపించాలన్నాడు. జీసస్ క్రైస్ట్ కూడా ఇరుగు పొరుగును ప్రేమించండి అని చెప్పాడు. అంటే ఇరుగు పొరుగు అంటే ఇంటి పక్కన ఉన్నవారు కాదు, ఇంటి మన పక్కన ఉన్న కోడి, మేక, చేప వీటన్నిటిని కూడా సర్వజీవులని ప్రేమించమని చెప్పాడు.
ఆనందం ప్రతి జీవిలో ఆనందం అంటే అది చ- ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అంటే ఆత్మ నుంచి వచ్చేది ఆనందం, మనసు నుంచి వచ్చేది సంతోషం, శరీరం నుంచి వచ్చేది సుఖం. అంటే మనం ఏం కావాలి? సుఖం, సంతోషం, ఆనందం. ఆనందం కోరుకోవాలి. ఆనందం అన్నది ఆత్మ నుంచి వస్తుంది. శాంతి, అందరూ శాంతిగా ఉండాలి. ఎలాంటి జీవహింస చేయకుంటే శాంతిగా ఉంటారు. మనము ఒకరిని హింసించాము అంటే మనం శాంతిగా ఎక్కడ ఉంటాము? అశాంతిగానే ఉంటాము. ఎంత కోట్ల డబ్బు ఉన్నా కూడా శాంతి లేకుంటే ఏమీ లాభం లేదు. శాంతిగా ఉండాలి ప్రతి జీవి. జ్ఞానపరంగా ఎదగాలి. ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి. ఇలాంటి వస్త్రాలు వదలాలి అన్నారు. అంటే ఈ ప్రపంచమని నదిలో జలకాలాడుతున్నారు. సుఖాలు, ఇంద్రియ సుఖాల మీద మానవుడు ఎంతసేపు ఎంజాయ్మెంట్ కోసమే పాకులాడుతున్నాడు. వినోదం కోసమే, శరీర సుఖం కోసమే, మంచి మంచి రుచులు ఆస్వాదించాలి అని, మంచి మంచి సంగీతాలు, పాప్ సాంగ్స్ వినాలని, ఎంతసేపు దృశ్యాలను చూడాలి, సినిమాలు చూడాలి, ఎంతసేపు ఈ ఇంద్రియాల సుఖాలను, ఈ భోగాలు అనుభవించాలని మానవుడు చూస్తున్నాడు. కానీ ప్రేమ, దయ, శాంతి, జ్ఞానం, సత్యం ఇవన్నీ కావాలనుకోవట్లేదు. సరదాలు లాంటి వాటికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. సంసారానికి, సంసార సుఖాలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. వాటి కోసమే అధర్మంగా, అక్రమంగా మార్గంలో డబ్బు సంపాదిస్తున్నారు. కొన్నాళ్ళకు వీరి సరదాలు తీరిపోతున్నప్పుడు వికారవంతమైన ఈ వస్త్రాలు వీరు ధరించవలసిందే. వీరికి కావలసిన సత్యం, ధర్మం, ప్రేమ, అహింస, శాంతి, ఆనందం, జ్ఞానం కోసం చూస్తూ ఇవి చెట్టు మీద అంటే శ్రీకృష్ణుని వద్ద ఉన్నట్లే ఎక్కడో భగవంతుని వద్ద ఉంటాయని కారణం. అవన్నీ భగవంతుని సహజ గుణాలు. అవి లేకపోవడం వల్ల ఎన్నో సుఖాలు, భోగాలు ఉన్నా, ఎంత ధనం ఉన్నా మానవులు దుఃఖంతోనే ఉంటున్నాడు, బాధపడుతున్నాడు. ఆ వస్త్రాలే లేకపోతే గోపికలు నదిలో నుంచి ఎలా బయటికి రాలేరో అలాగే మానవుడు కూడా దుఃఖం నుంచి బయటపడలేరు. వస్త్రాలు ఇవ్వమని శ్రీకృష్ణుని గోపికలు అర్థించినట్టుగా మానవులు శాంతి, ఆనందం ఇవ్వమని భగవంతుని అర్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, రకరకాల ఆరాధనలు చేస్తున్నారు. కానీ శ్రీకృష్ణుడు వాటికి ఇవ్వలేడు, చేతులెత్తి అర్థించమన్నాడు. దీనిని కూడా అంతరార్థం ఉంది. మానవులు వ్యర్థమైన ఆరాధనల ద్వారా ఊరికే భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రాన ఏమీ సంపాదించుకోలేడు. మానవుడు ఎన్నో సంపాదించుకొని నేను బలవంతుణ్ణి, నేను పెద్ద ఉద్యోగం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఎమ్మెల్యేని అని గర్వంతో విర్రవీగుతున్నారు. భగవంతుని ధర్మాలు విశ్వసిస్తున్నారు. అలాగే ఇంకా ఎన్నో సంపాదించుకుంటున్నారు. ఈ మేడ నాది, ఈ కారు నాది, ఈ భార్య నాది, సంపాదన నాది, ధనం నాది, మాది నాది అన్న మమకారంలో ఉండిపోతున్నారు. అవి చూసుకొని పొంగిపోతున్నారు. వచ్చేటప్పుడు వేటితో రాలేదు, అలాగే వెళ్ళేటప్పుడు కూడా వేటిని తీసుక వెళ్ళలేము. కారణం ఇవేమిటి? తనవి కావు. తన కోసం తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు వీటికి చూసి మురిసిపోతున్నారు. చెయ్యకూడని పనులు చేస్తున్నారు, అధర్మంగా పాటుపడుతున్నారు, అక్రమాలు చేస్తున్నారు, కష్టాలు నష్టాల పాలవుతున్నారు. తెలుసుకోలేకపోతున్నారు. ఇక మీకు ఏమీ ఉన్నది? భగవంతుని అని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే తనకు కావలసిన శాంతి, ఆనందం పొందాలంటే మానవులు నేను అనే అహంకారం, నాది అన్న మమకారం వదలాలి. అంటే ఇప్పుడు ఏ పని చేసినా నేను, నా వల్లనే అవుతుంది, నేను కాబట్టి చేయగలిగాను, అహంకరిస్తున్నారు. అహంకారం వల్ల పతనమైన వాడు రావణాసురుడు అన్న తెలుసుకోవాలి. ఆయన దగ్గర అన్ని ఉన్నాయన్న గర్వంతోనే నేను ఏది చేసినా చెల్లుతుంది అనే గర్వంతోనే పతనమైన వాడే రావణాసురుడు అన్నది మనకు తెలుసుకోవచ్చు. అంటే ఏదైనా సరే నాది, మాది అన్న మమకారాలు వదలాలి. నామాలు వదలండి అంటాడు పత్రిసారు. నామాలు అంటే నాది, మాది, నా వాళ్ళు, మా వాళ్ళు అన్నిటి మీద మమకారాలు వదలాలి. మమకారాలు వదిలినప్పుడే, ఎప్పుడైతే మానవుడు నేను అనే అహంకారం, నాది అన్న మమకారం వదులుతారో వెంటనే
గోపికలు శ్రీకృష్ణుని నుంచి వస్త్రాలు పొందినట్టుగా మానవుడు భగవంతుని నుంచి ఆనందం, శాంతి, ధర్మం, జ్ఞానం, అహింస, ప్రేమ, ధ్యానం అనే వస్త్రాలను పొందుతారని చెప్పడం దీనిలోని సందేశం. తెలుసుకోండి, మానవులు ఈ ప్రాపంచిక సుఖాలలో మునిగిపోయి తేలుతున్నంత కాలం సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, ఆనందం, జ్ఞానం, అహింస అవి పొందలేరు. అంటే మనం ఎంతసేపు ఈ ప్రాపంచిక భోగాలు, సంసార సుఖాలు చూసుకుంటే మనం ఇవి పొందలేమంటున్నారు. శాంతి, ప్రేమ, సత్యం, ధర్మం, జ్ఞానం, అహింస ఇవన్నీ పొందలేమంటున్నారు. ఇలాంటి వస్త్రాలు మనం పొందలేము. అంటే ఎంతసేపు ఇంద్రియ సుఖాలు, ఇంద్రియాల భోగాల్లో ఉన్నంతసేపు వాటిని మనం పొందలేము. ఇంకా మానవుడు ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతున్నంత కాలం సత్యాన్ని పట్టుకోలేరు. అందుకే అంటారు కదా, మనం చాలా మందికి ధ్యానం గురించి చెప్తే మాకెందుకండి, ఈ ఏజ్ లో ఎందుకండి, ఇప్పుడే అవసరమా అండి అంటూ ఉంటారు. ఎందుకంటే వారికి ఆ సుఖాలు పొందాలనే కోరిక ఉంటుంది కాబట్టి. అందుచేత మానవులు శాంతి, ఆనందం పొందాలంటే నేను అనే అహంకారాన్ని వదలాలి, నాది అన్న మమకారం వదిలిపెట్టాలి. అదే చేతులెత్తి అడగడంలోని అంతరార్థం. అంటే గోపికలు వస్త్రాలను దొంగిలించారు అంటే ఇక్కడ మనం ఎంత అర్థం ఉందో తెలుసుకోవాలి. దీనిలో అంతరార్థం తెలుసుకుంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది. మరి నేను అనే అహంకారం, నాది అన్న మమకారం ఎలా పోతాయి? ఈ రెండు మనసుకు సంబంధించినవి. అందుచేత మానవుడి ఈ ప్రాపంచిక సుఖాలను కొంత తగ్గించుకొని శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తే మెల్లిమెల్లిగా ఈ రెండు పోతాయి. శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. ఈ సన్నివేశం యొక్క అంతరార్థం తెలియక అజ్ఞానుల వారు దీనిలా వక్రించడమే కాదు, విపరీత అర్థాలు తీస్తూ భగవంతుణ్ణి అవమానిస్తున్నారు. అందుచేత పురాణాల్లో ప్రతి సన్నివేశంలో ఒక అంతరార్థం దాగి ఉంది. తెలుసుకోవాలి. దాని ద్వారా లోకానికి ఒక సందేశం ఇవ్వబడింది. అర్థం చేసుకోవాలి. ఆ సందేశాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి. అలా ఆచరణలో పెట్టిన వారి జీవితమే ధన్యం అవుతుంది. అంటే మనం ఆ భగవంతుని నుంచి ఏమి కోరుకోవాలి? ఆనందం, శాంతి, సుఖం, ధర్మం, అహింస, జ్ఞానం ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే మనం శ్వాస మీద ధ్యాస, ధ్యానం క్రమం తప్పకుండా అనునిత్య సాధన చేసినప్పుడే ఇవి మనం పొందుతాము అన్నది నేను తెలుసుకున్నాను. అంటే ఇవి పొందాలి అంటే మనం చెయ్యవలసింది ఒకటే ఒకటి, అది శ్వాస మీద ధ్యాస, ధ్యానమే. సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఒకటి ఒకటి మెల్లిమెల్లిగా అవన్నీ అందుతాయి. అహింసలో జీవిస్తాము. ఇవన్నీ ఎప్పుడు అంటే ధ్యాన మార్గంలోకి వచ్చి శ్వాస మీద ధ్యాస, ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి. ఒక రోజు చేసి ఒక రోజు మానేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది అన్నారు. అంటే మళ్ళీ మొదటికి వస్తుంది అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ నుంచి నేర్చుకోవాలి. మళ్ళీ వారం రోజులు ధ్యానం చేశాము, ఇంకా ఏముందిలే అనుకుంటాం. నిన్న నేను 5 గంటలు చేశాను, ఇవాళ ఏముందిలే అనుకోకూడదు. అనునిత్య సాధన అన్నాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయాలి. సాధన చేసినప్పుడే మనం ఏదైనా సాధిస్తాము. సాధన లేకుంటే మన జీవితంలో వేదన ఉంటుంది. అందుకే మేడం కూడా ఎప్పుడు అంటది, సాధన లేని వారి జీవితం ఎప్పుడు వేదన అంటే దుఃఖంతో ఉంటుంది. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో మన జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. ఇది మన స్వానుభవంగా మనం చెప్పగలుగుతాము. ఎవరికి వారు ఒక గులాబ్ జామ్ ఎలా ఉంది అంటే చెప్పగలుగుతారు, కానీ దాని రుచిని చెప్పమంటే ఎవరు చెప్తారు? ఎవరికి వారు స్వానుభవంగా అనుభవిస్తేనే చెప్పగలుగుతారు తప్ప వేరే వాళ్ళు చెప్పింది వేరే వాళ్ళ అనుభూతి. అందుకే ఎవరికి వాళ్ళు సాధన చేసినప్పుడే దాని శక్తి ఏంటి అన్నది ఎవరికి వారు సాధన చేసినప్పుడే తెలుస్తుంది తప్ప ఊరుకొని ఏమి ధ్యానం ఏముందిలే అని అనుకుంటే మాత్రం రాదు. నిన్న చేశాను, రేపు చేద్దాంలే అని దాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మొదటికి వస్తామని గురువు గారు చెప్పారు. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్వాస మీద ధ్యాస, ధ్యానం సరి అయిన ధ్యానం చేయాలి. సరి అయిన ధ్యానం చేసినప్పుడే మనం సరి అయిన ఫలితాలు పొందుతాం. సరికాని ధ్యానాలు చేస్తే ఫలితం పొందలేము. ఎన్ని సంవత్సరాలు చేసినా మనలో మార్పు రాదు, జ్ఞానం పెరగదు, బుద్ధి వికసించదు. అందుకే సరి అయిన ధ్యానమే శ్వాస మీద ధ్యాస, ధ్యానం నిశ్శబ్ద ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ.
శబ్దం నుండి నిశ్శబ్దంలోకి అన్నారు. అంటే ఏదో కొత్తలో మనకి ధ్యానం కుదిరినప్పుడు ఒక వారం 10 రోజులు మ్యూజిక్ పెట్టుకోవచ్చు కానీ అదే కంటిన్యూగా పెట్టుకొని మనం చేస్తూ ఉంటే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళలేము. మనసు అన్నది ఒక పని చేస్తుంది అంటే అది విననన్నా వింటూ ఉంటది, ఆలోచనలన్నా చేస్తూ ఉంటది. అలే ఆలోచన రహిత స్థితికి రావాలి అంటే నిశ్శబ్ద ధ్యానమే అన్నాడు. పత్రి సారు కూడా మనకు తులసి దళంలో చెప్పాడు. ఆయన చెప్పిన ధ్యానమే మనం ఆయన చెప్పింది చెయ్యాలి, చేసింది చెయ్యొద్దు అన్నాడు. అదే మనం పరమ గురువుల దగ్గర నుంచి మనం తెలుసుకున్న సందేశం. అది ప్రతినిత్యం ఆచరణలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే మనం ఎదుగుతాము. మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతుందని నేను తెలుసుకున్నాను. అలాగే శ్రీకృష్ణుడు గోపికలతో క్రీడించడం ఇంకొక సన్నివేశం. ఏంటి అంటే శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో క్రీడించేవాడని, నృత్యం చేసేవాడని, అంతమందితో గోపికలతో అంటే ఆయన అంటే ఇష్టపడేవారు. వారెప్పుడు ఆయనతోటి ఉండేవారు. వారిని శ్రీకృష్ణుడు తన వేణుగానంతో మైమరిపించేవాడని భాగవతంలో చెప్పబడింది. గోపికలతో శ్రీకృష్ణుడు నృత్యం చేయడం, ఆటలాడడం లాంటివి సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికీ అంతరార్థం ఉంది. ఇక్కడ గోపికలు అంటే ప్రజలు అని అర్థం. 16,000 మంది అని అనడానికి కారణం అప్పుడు భూమి మీద జనాభా ఇప్పటిలాగా 100,00,00,000 లేదు. అందుచేత అప్పుడు ఉన్న జనాభాలో అంత ఎక్కువ మంది ఆయనను అభిమానించేవారు చెప్పడం దాని అంతరార్థం. అంతమంది ప్రియుల్లో ఉన్నారని, ఆయన ఎంత ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడారని అర్థం. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే మనమంతా ఊహించుకునే రూపం కాదు, ఆత్మ అని తెలుసుకోవాలి అని అర్థం. ఆయనతో అందరితో ఉండేవాడు అంటే ఆ అందరూ ఎవరితో శ్రీకృష్ణుడితో ఉన్నారు అంటే అక్కడ ఎవరు శ్రీకృష్ణుడు అంటే మనకు భగవద్గీతలో ఏం చెప్పాడు? అహమాత్మ కూడా కేశ అన్నాడు. అంటే నేను ఆత్మనని చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? ఇక్కడ గోపికలు అంటే ప్రజలు అన్నారు. ప్రజలు ఎవరితో ఉన్నారు అంటే ఆత్మతో ఉన్నారు. ఆత్మ అంటే ఆత్మ అందరితోని ఉండేది. అంటే అందరితో ఉండి ఆయన ఆయన వేణు ఆయన వేణు ఊదుతూ ఉంటే ధ్యాన స్థితిలో ఉండేవారు అంట. ప్రతి ఒక్కరు అక్కడ గోపికలు అంటే ఆయనతో రాసక్రీడలు జరిపారు అది అన్నది బాహ్య అర్థం, అది తప్పు. కానీ ఆయన ప్రతి ఒక్కరు గోపికలు ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆయన వేణునాదం వాయిస్తూ ఉంటే ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. శ్రీకృష్ణుడు తన వేణుగానంతో అందరినీ మైమర్పించి అంటే వేణుగాన మాధుర్యంలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానంతో వారందరూ అంతులేని ఆనంద స్థితిలో తీసుకువెళ్ళేవాడని అర్థం. వారంతా ఆయనతో ఉండేవారంటే ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇంకొక ఆలోచన ఇంకొకరి గురించి తపన ఉండేది కాదు. అంటే ధ్యానంలో ఆలోచనలు లేని స్థితిలో ఆత్మతో ఉండేవారని తెలుసుకోవాలి. ఎంతసేపు శ్రీకృష్ణుని గురించి ఆలోచనలు చేస్తూ ఆయన చెప్పిన మాటలు తలుచుకుంటూ ఉండేవారని అర్థం. ఇప్పుడు ప్రజలు ఎంతసేపు ఆత్మకు సంబంధించిన విషయాలు చర్చించుకుంటూ ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటూ అదే ప్రస్తావనతో ఉండేవారని అర్థం చేసుకోవాలి. ఆయన వారందరితో రమించేవాడు, క్రీడించేవాడు అంటే ఎవరికి వారు ధ్యానంలో మానసిక స్థితిలో దాటి ఆత్మస్థితితో ఆత్మతో ఉండేవారు. ఆత్మతో రమించడం అని అర్థం. ఆత్మతో ఉండడమే ఆయనతో ఉండడం అంటే అందరూ ఇప్పుడు ధ్యానంలో ఉండేవారనే మనం అర్థం చేసుకోవాలి. అప్పటికి ప్రజలు కాసేపు ఆ ప్రపంచాన్ని, సంసారాన్ని, భర్తను, భార్యను మరిచిపోయి ధ్యానంలో ఆత్మతో ఉండేవారు. ఆత్మ అంటే భగవంతుడు, భగవంతునితో ఉండేవారు, శ్రీకృష్ణునితో ఉండేవారు అని అర్థం. అంటే శ్రీకృష్ణుడు అంటే ఏమనుకున్నాము అర్థం? ఆత్మ అన్నాడు. ఎవరితో ఉంటున్నారు గోపికలు? ఆత్మతో ఉంటున్నారు. అంటే భగవంతునితో ఉంటున్నారు, ధ్యాన స్థితిలో ఉంటున్నారు, ఎలాంటి ఆలోచన రహిత స్థితి లేకుండా మైమరిచిపోయి ఉన్నారు. అంతేకాని అంతమంది స్త్రీలతో అక్కడ ఎలాంటి సెక్స్ జరిపించడం కాదు. మూర్ఖ మానవులు, అజ్ఞానపు మానవులు విపరీత అర్థాలు తీసుకొని అసలు సత్యాన్ని మరిచి వక్రించడమే పనిగా పెట్టుకున్నారు. జీవితంలో మనం
కోరుకునేది ఆనందమే కదా. ఆనందం ఎక్కడ లభిస్తుంది అంటే భగవంతుని దగ్గర. భగవంతుడు ఎవరు? ఆత్మ. అందుచేత మనం భగవంతునితో అంటే ఆత్మతో ఉండడానికి ప్రయత్నించాలి. అంటే ధ్యానమే చేయాలి. శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేస్తే భగవంతునితో ఉన్నట్టు. భగవంతుడు అంటే ఆత్మతో ఉండడానికే ప్రయత్నించాలి అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానమే చేయాలి. గోపికలు శ్రీకృష్ణునితో ఉండడానికి ప్రయత్నించారని చెప్పడంలో అర్థం ఇదే. ఇది చెప్పడానికే అంటే ధ్యానం చెయ్యాలన్నదే అందులో అంతరార్థం. ఎంతమంది శ్రీకృష్ణునితో ఉండడానికి ప్రయత్నిస్తే అంతమంది అంటే ఆయన ఉంటాడు అంటే ఎంతమంది ధ్యాన స్థితిలో ఉంటారో అంతమంది ఆత్మతో ఉంటున్నట్టు అని భావించాలి. అపార్థం చేసుకుంటారు. అంతా మనకి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఉంటుందని అర్థమవుతుంది. అంటే మనం ఏదైనా అర్థం చేసుకునే జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. అలాగే బ్రహ్మర్షి పత్రి గారు కూడా ప్రస్తుతం ఎన్నో లక్షల మంది గోపికలు ఉన్నారు అంటే ధ్యానం చేసేవారు ఉన్నారు. ఆయన వేణుగానంతో ఎన్నో లక్షల మంది ధ్యానంలో అంటే ఆత్మతో ఉండేవారు. అసలైన ఆనందంలో ఒలలాడుతూ ఉండేవారు. దీన్ని బట్టి గోపికల్లా మనం కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేస్తూ ఉండాలి. ఆనంద స్థితి పొందాలి అంటే ఇదే ఈ సన్నివేశం యొక్క అర్థం. అంటే గోపికలతో ఉండడం అంటే ఆ ఆనంద స్థితిలో మనం ఉండగలగాలి. అదే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేసినప్పుడు ఆత్మతో ఉంటాం, భగవంతునితో ఉంటాము అని బద్రి సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అంతరార్థం చూడాలి. బాహ్య అర్థం చూస్తే ఏమీ అర్థం కాదు. అలాగే శ్రీకృష్ణులు గోవులను కాయడం అని ఒక సందర్భం ఉంది. ఇది ఏంటి? దీని అంతరార్థం ఏంటి తెలుసుకుంది. శ్రీకృష్ణుడు గోవులను కాసేవాడు, వాటిని ప్రేమించేవాడు, వాటితో స్నేహం చేసేవాడు అంటే అర్థం ఆయన సకల జీవులను అంటే సమస్త జంతువులను ప్రేమించేవాడని, వాటితో స్నేహం చేసేవాడని అర్థం. ఆయనకు మానవులే కాదు సకల జీవులు సమానమే. కారణం అన్ని ఆయన రూపాలే కాబట్టి. అన్ని ఆయన కాబట్టి అందుచేత అన్నిటినీ రక్షించేవాడు. అన్ని జీవులను జంతువులను ప్రేమించాలని తెలుసుకోవాలి. అన్నిటితో స్నేహం చెయ్యాలి. అలా స్నేహ ధర్మాన్ని పాటించాలని చెప్పడమే ఈ సన్నివేశం యొక్క సందేశం. గోపాలుడు అనగానే గోవులను కాసేవాడని అనుకుంటాం. అంటే ఆవులకు మేత మేపేవాడని భావిస్తాము. కానీ గోపాలకుడు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. గో అంటే ఇంద్రియాలు అని అర్థం. పాలుడు అంటే ఇంద్రియాలను పాలించేవాడని అర్థం. అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు అని కూడా అర్థం ఉంది. గోపాలుడు అంటే గోవులను కాసేవాడు కాదు. గో అంటే ఇంద్రియాలు అని అర్థం. గోపాలుడు అంటే ఇంద్రియాలను పాలించేవాడని అర్థం. అందుచేత ఎవరు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలుగుతారో వారంతా గోపాలులే. అంటే మనమంతా గోపాలులం అవ్వాలి అంటే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అలా ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న వారే మొత్తం జీవితాన్ని అదుపులో ఉంచుకున్న వారు అవుతారు. మన ఇంద్రియాలు అదుపులో ఉంచుకోవాలి అంటే మనసు అదుపు చెయ్యాలి. కారణం ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మనసు అదుపులో ఉండాలి అంటే చేయవలసింది శ్వాస మీద ధ్యాస. ధ్యానమే చెయ్యాలి. ఆ ధ్యానం చేస్తేనే తమ ఇంద్రియాలపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉంటారు. అలాంటి వారంతా గోపారులే. శ్రీకృష్ణుడు గోవులను అదుపు చేసినట్లే మనం కూడా మన ఇంద్రియాలని అదుపు చెయ్యాలి చెప్పడమే ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. అదే మనకు ఇవ్వబడిన సందేశం. అందుచేత ప్రతి ఒక్కరం శ్వాస మీద ధ్యాస. ధ్యానమే చేద్దాం. ఇంద్రియాలను అదుపు చేయాలి. మనకున్న 11 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అంతరేంద్రియమైన మనసు, ఇవి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఒకటి చూడగానే తినాలి అనిపిస్తుంది అంటే అది ఇంద్రియ నిగ్రహం లేనట్టు. మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం, 2-3 గంటలు మనం యూరిన్ కి వెళ్లకుండా ఉండాలి అంటే అది ఇంద్రియ నిగ్రహణ అని చెప్పారు. అంటే మనం ఉండగలగాలి. ఉండలేము, ఉండలేకపోయాము అంటే ఇంద్రియ నిగ్రహణ లేదు. అంటే ఇవన్నీ అదుపులో ఉంచాలి అంటే
శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. అప్పుడు ఇంద్రియాలు అదుపులో ఉంచుకోగలుగుతాము. ఆ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలంటే అనునిత్య సాధన చేయాలి. అప్పుడే మనకు అన్నిటిని అదుపు చేయగలుగుతాము. మనసుని అదుపు చేసుకోగలుగుతాం. కర్మేంద్రియాలు అదుపు చేసుకుంటాము. జ్ఞానేంద్రియాలు అదుపు చేసుకోగలుగుతాము. అంటే అన్ని అదుపులో ఉండాలి. ఎప్పుడైతే అదుపులో ఉంటాయో అవన్నీ మనం కూడా గోపాలులమే అని ఈ సందేశం యొక్క అంతరార్థం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఇక్కడ భక్త మార్కండేయుని అని ఒక చిన్న అది తెలుసుకొని ఇప్పుడు ఏంటి చేసుకుందాం. భక్త మార్కండేయుడు అంటే శివభక్తుడు, స్వల్ప ఆయుష్తో జన్మ తీసుకున్నవాడు. తాను ఇంకా జీవించాలనే ఉద్దేశంతో శివుణ్ణి ఆశ్రయించాడు. అంటే మన లెక్క ప్రకారం శివలింగమే శివుడు కాబట్టి శివలింగాన్ని ఆశ్రయించాడని చెప్పుకున్నాం. మార్కండేయునికి ఆయుష్ తీరిపోయింది, మరణ సమయం సంభవించింది, ఆసన్నమయ్యింది. యథాప్రకారం యముడు మార్కండేయుని ప్రాణం అంటే ఆత్మను తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకొని వదలలేడు. అంటే శివుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, అంటే ఆశ్రయించాడని మనం చెప్పుకుంటాము. అయినా సరే యమధర్మరాజు మార్కండేయుని తీసుకువెళ్ళడానికే ప్రయత్నించగా శివుడు ప్రత్యక్షమయ్యి యముణ్ణి శిక్షించబోయాడు. నన్ను ఆశ్రయించిన భక్తుణ్ణి నువ్వెలా తీసుకువెళతావు అని అనగా అడగగా యముడు శివుణ్ణి నమస్కరించి మార్కండేయుని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది సూక్ష్మంగా పురాణ గాథ, కానీ ఇందులో అంతరార్థం తెలుసుకుందాం. ఇందులో మార్కండేయుడు అంటే మానవుడు, శివుడు అంటే ఆత్మ, యముడు అంటే మృత్యువు. మార్కండేయుడు స్వల్ప ఆయుష్తో జన్మించాడు అంటే మార్కండేయుడు కాదు, మానవులంతా కూడా స్వల్ప ఆయుష్యే. కారణం పైన ఉన్న దేవుళ్ళు దేవతలతో పోల్చుకుంటే మన ఆయుష్ చాలా తక్కువ, అందుకే అల్ప ఆయుష్ అన్నారు. మానవుని ఆయుష్ అంటే జీవితం చాలా స్వల్పం, అలా అల్పం. అందుకే మానవుని జీవితాన్ని గాలి బుడగతో పోలుస్తారు, తృణప్రాయం అని కూడా అంటారు. మార్కండేయుని వృత్తాంతం నుంచి మరొక విషయం తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఆయుష్ తీరిపోతే శరీరం వదిలివేయవలసిందే. ఒకవేళ శరీరం వదలకూడదని మీరు నిశ్చయించుకుంటే, అంటే మీరు ఇంకా భూమి మీద ఉండాలి అనుకుంటే, నిశ్చయించుకుంటే మీరు ఇంకా మార్కండేయుల్లా మీరు కూడా శివుణ్ణి ఆశ్రయించాలి. అంటే ఆత్మను ఆశ్రయించాలి. అప్పుడు యముడు అంటే మృత్యువు మిమ్మల్ని ఏమీ చేయలేదు, అంటే మీకు చావు రాదు అని అర్థం. ఈ స్థితి రావాలి అంటే ఈ సన్నివేశంలోని అసలు అర్థం తెలుసుకోవాలి. శివుడు అంటే లింగం కాదు, ఆత్మ. ఈ విషయమై యోగి వేమన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారు అంటే, శిలను చూసి నరుడు శివుడని భావిస్తుడు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనలోని శివుడు తానెరగడే, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే వేమన కూడా చెప్పాడు ఇక్కడ. శిలలు అంటే రాయి చూసి మానవులు శివుడని భావిస్తున్నారు, కానీ రాయి రాయే తప్ప శివుడు కాదు. శివుడు ఎలా అవుతాడు? మానవుడు ఆత్మ రూపంలో తనలో ఉన్న శివుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని యోగి వేమన ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఆంజనేయ స్వామి రాముణ్ణి తన హృదయంలో చీల్చి చూపించాడు. ఇది మనం అర్థం చేసుకుంటే మార్కండేయుని వృత్తాంతం చక్కగా మనకు అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోకపోతే మీరు ఎప్పటికీ మార్కండేయులు కాలేరు, శివుణ్ణి రక్షణ పొందలేరు. అందుచేత శివుణ్ణి ఆశ్రయించాలి అంటే, ఆశ్రయించడము అంటే ఆత్మను ఆశ్రయించాలి అని అర్థం. ఆత్మను ఆశ్రయించాలి అంటే ఆత్మ ఎక్కడ ఉంది? అందరిలో ఉంది, నీలో ఉంది. శివుణ్ణి గట్టిగా పట్టుకోమన్నాడంటే నీలోని ఆత్మని గట్టిగా పట్టుకోవాలి. అంటే అర్థం, ఆత్మను గట్టిగా పట్టుకోవడము అంటే నిరంతరం ఆత్మతో ఉండడం, ఆత్మస్థితిలో ఉండాలి. అలా ఆత్మతో ఉండే మరొక మార్గమే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అలా ఎవరైతే నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటారంటే బాహ్య విషయాల మీద దృష్టి ఉంచకుండా, అంటే ప్రాపంచికమైన విషయాల మీద దృష్టి ఉంచకుండా ఆత్మతో ఉంటారు, అంటే శివుణ్ణి పట్టుకుంటారో వారికి చావు ఉండదు. అంటే శరీరం వదలవలసిన అవసరం లేదు.
అంటే వారి యముడు ఏమీ చెయ్యలేడని అర్థం. అందుచేత తెలుసుకోండి, ఆత్మకు దగ్గర అవుతేనే శివునికి దగ్గర అవుతారు, దగ్గరైనట్టు. అంటే అలాంటి వారు యముడు యముడు దూరమైనట్టే, అంటే మృత్యువు దూరం అయినట్టే, అంటే చావు లేనట్టే. అలా మనం భూమి మీద కూడా ఎంతో మంది శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ, మహావతార్ బాబాజీ కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కూడా ఇంకా సజీవంగా ఉన్నారు అంటే వాళ్ళు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయబట్టి కదా ఉన్నారు. మహావతార్ బాబాజీది 5,000 సంవత్సరాలు అంటారు. అంటే వాళ్ళు ఇంకా సజీవంగా ఉన్నారు అంటే ఎలాగున్నారు? శ్వాసను పట్టుకున్నారు, ఆత్మతో ఉన్నారు. ప్రతి క్షణం ఆత్మతో ఉండడం, ప్రతి ఆత్మ స్థితిలో ఉండగలగాలి. అప్పుడు మనకు మరణం ఉండదు అని చెప్పుకున్నారు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రి సార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అద్భుతమైన ఆత్మజ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో విన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్ ద్వారా విన్న ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.